లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. కరాటే కళ్యాణి గారు ఏంటో బాగా ఫైర్ గా ఉన్నారు. లావణ్య ఏంటి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు అందరు కలిసి. నేను లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాన్ని కాదు. 2 సార్లు శేఖర్ భాష మీద 2 సార్లు చెప్పులతోనే రమ్మనండి, నాకు చాలా సరదాగా ఉంది. అసలు కరాటేకి చాలా రోజులు. ఎన్ని కేసులకి వెళ్తుంది, ఎన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్తుంది అమ్మాయి? మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాశాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యాడు. ఎంత ఏడ్చిందండి మహానటి. అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. కరాటే కళ్యాణి గారు ఏంటో బాగా ఫైర్ గా ఉన్నారు, కోపంలో ఉన్నారు. ఏం జరుగుతుంది? ఏం లేదా, నవ్వుతూ ఉన్నారు. కానీ లావణ్య ఏంటి ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఫైర్ అనేది ఎప్పుడు నాకు బాడీలోనే ఎప్పుడు ఉన్నది. అది కామన్ గా మనకి ఎలా ఉన్నా ఫైర్ బ్రాండ్ అని పేరు ఒకటి ఉంది. జనాలందరూ అలాగే ఫీల్ అవుతారు. నేను కూల్ గా ఉన్నా ఫైర్ గానే కనిపిస్తాను. సో అది నేనేం చేయలేను. బట్ ఏంటంటే కొంచెం ఇరిటేషన్ ఫీల్ అయ్యాను ఈ రోజు. అంటే ఎవరెవరో మెసేజెస్, ఆ మెసేజ్ చూస్తే ఇరిటేషన్ వస్తుంది మనకి ఎవరికైనా కామన్. ఎవరో నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టారు. ఫస్ట్ ఆగస్టు 11 లాస్ట్ మంత్ నాకు ఒక ఆమె కాల్ చేసింది. నాది నెల్లూరు, ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని ఇప్పుడే లావణ్యతో మాట్లాడాక మీతో మాట్లాడానని చెప్పి కాల్ చేసింది. మాట్లాడి ఆమెకు సపోర్ట్ చేయాలి, మీరు ఆడవాళ్ళ వైపు నిలబడతానంటారు, అదని ఇదని ఏవో చెప్పింది. అలాంటి ఆడపిల్లలకి అన్యాయం జరిగిపోతుంది, మీరు అటువైపు ఉండకుండా ఇటువైపు అంటే నన్ను ముందు ట్రై చేసింది. నేను అమ్మాయి రాంగ్ చేస్తుంది, నేను రాంగ్ వాళ్ళకి సపోర్ట్ చేయను, నేను ఎటువైపు నిజం ఉంటే అటే మాట్లాడతాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పు చేస్తే తప్పే అనాలి. అమ్మాయి అయిందని చెప్పి తప్పు చేస్తే ఒప్పని నేను అన్నాను. సో నేను అది చేయనని చెప్పి, నీకు నచ్చి నువ్వు చేసుకో, నా వెనక్కి నాకు చెప్పొద్దు, నువ్వు నాకు నీతులు చెప్పి నేను నీకు నీతులు చెప్పి ఎందుకంటే మనకి అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పాను. కట్ చేస్తాను, నువ్వు చేసుకో, నాకు చెప్పకు, నేనేం ఆపట్లేదుగా, నీ వాక్ స్వతంత్రం నేను ఆపుతానా, నీకు నచ్చి నువ్వు చేయొచ్చు. సో నేను అది చేసేస్తాను, అయిపోయింది. మళ్ళీ మొన్నటి నుంచి ఏవేవో మెసేజెస్ ఏవో పెట్టి, ఇప్పుడు ఈ ఆడియోలు చూడు, ఈ వీడియోలు చూడు, దీని వెనకున్న కామెంట్లు చూడు, అది ఇతను చేసుకుంటున్నాడు, ఇది ఏవో సంథింగ్ అన్ని బుల్షిట్ అంతా తీసుకొచ్చి నాకు పంపించి, అసలు నువ్వెవరు ఏంటని అమ్మాయిని పేరు కూడా నా అన్ని మర్చిపోయాను, నాకు తెలియని గుర్తుకోలేదు, 15 రోజుల కింద చేసి. సో మళ్ళీ పంపిస్తే అప్పుడు ఇది వాట్సాప్ లో అని చూసాను. నేను చూసి ఎవరు నువ్వు నాకెందుకు పంపిస్తున్నావు అంటే అప్పుడు మళ్ళీ వాయిస్ రికార్డ్ పెట్టింది. చాలా ఉన్నాయి, ఇప్పుడు అంతవన్నీ వేస్ట్ లేండి, దాంట్లో కొలిది పెట్టి మాట్లాడి ఎక్కడ అనిపిస్తాను. సో అవన్నీ ఉన్నాయి, దానిలో మీరు మాట్లాడిన దానిలో తప్పులు ఉన్నాయి. మీరు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనాలు చేస్తున్నారు అందరు కలిసి, ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు, అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మీకు అన్నారు. సరే అమ్మా, ప్రూఫ్స్ ఉన్నాయో లేవో అన్ని కూడా కోర్టులో మీరిద్దరికి కూడా అని ఊసేస్తారు, చెప్పు దెబ్బలు కొడతారు, లేకపోతే నేను చెప్పు దెబ్బలు కొట్టించి తిరుగుతా, ఇవి ఆమె వర్డ్స్. అది కూడా పట్టించుకోలేదు, నువ్వేమైనా చేసుకో, ఆమె కాళ్ళు పట్టుకో, లేకపోతే ఆమెకి ఐస్ క్రీములు తినిపించుకో, ఇంకేమైనా చేసుకో, మీ ఇద్దరికి నచ్చి మీరు ఏమైనా పట్టు, నాకెందుకు, నువ్వు నాకెందుకు చేస్తున్నావు అని చెప్పి అప్పటికి పెట్టిన తర్వాత కూడా ఒక టైంలో బ్లాక్ కూడా చేశాను. మళ్ళీ బ్లాక్ చేస్తే ఆవిడ ఎవరో తెలుసుకోవాలి కదా అని నేను బ్లాక్ తీసేద్దాం, అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి ఆ మెసేజెస్. ఆమెకు తెలీదా ఏంటో ఎవరు బ్లాక్ చేశారు మళ్ళీ వెంటనే తీసారని కూడా తెలియదేమో. సో నా కిందకి తలనొప్పి అనుకున్నా, మళ్ళీ ఆవిడ ఎవరో తెలుసుకోవాలి కదా, అసలు ఎవరు చేస్తున్నారు అన్న దానికోసం నేను ఓపెన్ చేసి పెట్టా, మేబీ ఈవిడే ఎవరైనా చేస్తుందా అని. సో అది అయిపోయిన తర్వాత నిన్న నైట్ ఒక పెద్ద మెసేజ్ వచ్చింది బూతులతో, నా పర్సనల్, నువ్వు డైవర్స్ ఎందుకు తీసుకున్నావు, నీ మొగుడితో నువ్వు ఎందుకు విడి, ఇవన్నీ ఆవిడకి ఏం పని అంటే, నేను లావణ్యకి సపోర్ట్ చేయకపోతే నేను మంచిదాన్ని కాను, నా పర్సనల్ ఇష్యూస్ అన్ని ఎవరికైనా ఫ్యామిలీ లాగాలి ఇవన్నీ ఎందుకండి అంటే అటాకింగ్ ఏ విధంగా చేయలేక ఎవరో ఒక అమ్మాయిని ఉసిగొలిపి ఆ అమ్మాయిని నా మీద మెసేజెస్, సంబంధమే లేదు విషయం కదా అసలు. ఆమె ఎవరు, నేనేమైనా ఆమెకి వెళ్ళి ఫోన్ చేసి ఎవరు నువ్వు అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి నేను అడిగితే నువ్వు నాకు ఏమని చెప్పాలి, నువ్వే వచ్చి నువ్వే మాట్లాడి నువ్వే నన్ను తిట్టి నువ్వే మెసేజ్లు పెట్టి ఆమెకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు మట్టి కొట్టుకుపోతారు అందరూ ఇట్లాంటి, నువ్వెవరు అసలు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఒక ఆన్సర్ లేనప్పుడు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లాగేసి వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో అదే సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేస్తుంది, కాకపోతే ఇక్కడ బ్యాక్ ఫైర్ అయ్యి పారిపోయింది. అదే ఇప్పుడు ఏంటంటే నేను ఒక స్టూడియోకి వచ్చాను, ఆమె కూడా వచ్చింది, ఆ స్టూడియోలోంచి కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి అంటే నన్ను చూసి పారిపోయింది, నేను రాను అని చెప్పి. ఎందుకంటే మాట్లాడడానికి ఎవరి ఏం లేదు, మాట్లాడితే నేను డైరెక్ట్ గా అటాక్ చేస్తా, కూర్చో అని చెప్పి అన్నాను అనుకోండి, ఆమెకు సమాధానం లేదు, వెళ్ళిపోయింది ఆమె. నేను చెయ్యను, ఆవిడ ఉంటే నేను చెయ్యను అని చెప్పేసి అంటే వాళ్ళేదో కొంచెం ఆవిడకే ఫస్ట్ నుంచి పెద్దపీట వేస్తున్నారు.
పెద్ద పీట వేసి పీట మీద పెట్టి జాకీలు పెట్టి లేపుతున్నారు. సో అలాంటప్పుడు ఆవిడకి ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఆవిడ సంతోషపడుతుంది వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. చాలా చాలా మనకి ప్లస్ అయిపోతుందని. సో వాళ్ళు ఎప్పుడైతే అలా చేయబోతున్నారో నాకు అర్థమైపోయి నో ఈవిడ ఇక్కడ అంత టైం నాకు లేదమ్మా, ఇలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసేది అని చెప్పి నేను కామ్గా వచ్చేసాను. అదే ఫైర్ లో వచ్చినప్పుడు మీరు వచ్చారు పిలిచారు కాబట్టి ఆ మొహం అలా మీకు అలా అనిపిస్తుంది. సో మనం నిజాలే మాట్లాడతాం, అబద్ధాలు చెప్పడం మనకు రాదు. వాళ్ళకి అంత ధైర్యం లేదు, అబద్ధాలే చెప్తారు, వాళ్ళు నిజాలు మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు. సో ఇక్కడ రెండు ఎట్లా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం. సో రెండు ఒకసారి కలిస్తే ఎలా ఉంటుందో చూద్దామని జనాలు అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నేను ఏంటన్నది జనాలకి తెలుసు, నేను నిజమే మాట్లాడతా. ఓకే నేను గట్టిగా మాట్లాడతాను కావచ్చు, నొక్కి ఒక్క నుంచి మాట్లాడు, ఎందుకంటే నాది నిజమే వస్తుంది. అబద్ధం నేను మాట్లాడను. ఒక టైంలో ఆమెకు సపోర్ట్ చేశా. మీకు ఒక ఆడియో వినిపిస్తే ఆమెకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసు. ఎంత ఏడ్చిందండి మహానటి. అంత నటన కూడా మాకు ఆర్టిస్టులు కూడా రాదు. ఎక్కడ ఏడ్చిందంటే నాకు ఫోన్ చేసి ఫస్ట్ టైం. ఓకే లావణ్య. అప్పుడే నేను ఆమెకి సపోర్ట్ ఫస్ట్ ఆమెకే కదా సపోర్ట్ చేసింది. నేను ఒక ఆడపిల్లని నిజంగా టర్న్ తీసుకున్నారా? ఆమె చాలా చాలా మెల్లిమెల్లిగా రోజుకు ఒక టర్న్ తిరిగిపోయి యూటర్న్ తీసుకొని ఎటేటో అయిపోతుండేసరికి నాకు కొంచెం ఆలోచించా. నా మనసు ఎక్కడో కొడుతుంది, నాకు ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు అనవసరంగా ఇరుక్కుంటున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని మనకి 6 సెన్స్ చెప్తుంది. సో మనకి కొంచెం దైవ బలం కూడా తోడవుతుంది కాబట్టి కొన్నిట్లో వెళ్ళనివ్వదు దేవుడు కూడా. సో వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు తేడా కొట్టింది, ఎక్కడో కొడుతుంది, ఏదో తేడా అనుకుంటున్నాను నేను రోజు. సో ఆ టైంలో ఒకసారి మా అమ్మాయితో కూర్చొని ఇంటర్వ్యూ చేసాం ఒక ఛానల్ మనంలో కూర్చొని చేస్తున్నప్పుడు. ఆమె 10 మంది కెమెరామెన్లు ఉంటే ఒక అమ్మాయి, మనలాంటి అమ్మాయిలు ఎవరైనా ఒక బూత్ అని మాట్లాడడానికి ఇష్టపడతామా? అవునండి మాట్లాడడం. కానీ ఆమె ఒక పెద్ద బూత్ పాట పాడింది. ఒకసారి వినిపించరా? అమ్మో నా వల్ల కాదు, నేను విన్నాను కానీ మీకు నేను పర్సనల్ గా పంపిస్తాను, మీరు వినండి, మీ సంతోషపడి ప్రేక్షకులకు అంత అదృష్టం వద్దు, అంత అదృష్టం. మాటలే కష్టం ఆవిడ ఇంకా పాటలు. ఆ పాట పాడిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ చేసుకున్నా, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు ఈ విషయంలో. ఫస్ట్ టైం మిస్ఫైర్ అయింది, మనం తప్పు చేసాం, ఈ పిల్లకి మనం చేయకూడదు సపోర్ట్, ఈ పిల్ల రాంగ్. ఇలా ఏ ఆడపిల్ల ఎంత పర్వర్టెడ్ క్యాండిడేట్ కూడా సాధించదు. అంటే అమ్మాయి ఎంత మైండ్ బాగా ఇబ్బంది పడిపోయినా కూడా మాట్లాడలేమండి ఆ మాటలు. అలాంటి పాట విన్నాక నా తల 10 మంది మగాళ్ళు ఉన్నారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. వెళ్తే హరికథలు చెప్తూ అవి చెప్తూ రామాయణ భారతాలు వింటూ ఇవన్నీ కూడా అంటే మనకు తెలియనివి కావు, విననివి కావు. కానీ 10 మంది మగాళ్ళ మధ్య అలాంటి సిచ్యువేషన్ ఉంటే మా దేవుడని ఇట్లా ఆ మగపిల్లలు ఎటో చూస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎటో చూస్తున్నారు, వాళ్ళు ఎటు చూడాలో కూడా తెలియని పరిస్థితి వాళ్ళది. అయ్యోమే ఈవిడ మాత్రం దర్జాగా ఉందన్నమాట. అప్పుడు ఫిక్స్ అయిపోయినా, ఇంకా నేను ఈ పిల్లకి చచ్చినా చేయను సపోర్ట్. ఇలాంటి పిల్ల ఏదో లేకుండా అయితే అమ్మాయి రాంగ్ చేస్తుంది, వీళ్ళు ఎదిగించేస్తుంది, అందరూ చెప్తే నిజమవుతుంది అని అప్పటి నుంచి అలా చూస్తుంటే రోజు 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 ఒక్కొక్కరు బయటకు వచ్చారు బాధితులు. బయటకు వస్తూ అన్ని చెప్తుంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది. అలా ఇప్పుడు గిన్నె వచ్చాయి మీకు తెలుసు. కానీ ఆవిడ ఒప్పుకోదు. ప్రతి ఒక్కరు అంటున్నా కూడా రాష్ట్రానికి ఎందుకంటే బెయిల్ వచ్చింది. ఆమెకి 2023లో మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. ఆమెనే ఒప్పుకున్నది. ఎవరు ఇస్తారంటే ఊరికే ఇస్తారు వాంగ్మూలం. ఆమె మెడికల్ టెస్ట్ అవ్వలేదు, ఏమీ కాలేదు. ఒక ఎస్ఐ గారితో మాట్లాడింది, బయటకు ఆడియో కాల్ వచ్చింది. ఆ మస్తాన్ సాయి ఊరేసుకోబోయింది వచ్చింది. ఇన్నున్నాయి. మస్తాన్ సాయి ఉంటున్నప్పుడు రాశాడు నీకు హస్బెండ్ ఎలా అయ్యాడు కదా, ఎవరో ఒకరే హస్బెండ్ ఉంటారు. లేకపోతే నేను పెళ్లి చేసుకున్నావా, ఓకే ఆధార్ కార్డ్ ఎక్కడ ఉంది, మీ హస్బెండ్ గారి పేరు ఉందా, పోనీ ఏదో ఒకటి ఉండాలి, పోనీ ఒక గ్యాస్ కార్డు ఉండాలి, పోనీ ఇద్దరికి కలిసి ఒక పెళ్లి కార్డు ఇచ్చారు ఎవరైనా మిస్టర్ అండ్ మిసెస్ అని, ఇవ్వండి చూపించండి. పోనీ ఓకే మేము మాకు కోర్టు ఇచ్చింది, మేము లివింగ్ రిలేషన్. మరి ఈ అబ్బాయితో ఏం రిలేషన్? ఏదో ఒకటి నువ్వు చెప్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎంతమందితో ఉంటానంటే ఉంటాను, డ్రగ్స్ చేస్తాను, నన్ను నచ్చినట్టు తిరుగుతా, వీడు వాడు అని అందరి గురించి వచ్చేస్తున్నాయి బయటికి. ఏది నిజం? మరి ఎందుకు నువ్వు ఖండించట్లేదు? మరి నీకు ఎలా చేయాలి నేను సపోర్ట్? ఎవరైనా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే ఒకవైపు నిలబడతారు. మేము తీసుకున్న వాళ్ళు నిజం అబద్ధం అని మేము భయపడాలా? నిజం ఎవరు అబద్ధం ఎవరు అని అర్థం కాకమ్మా. కన్ఫ్యూజన్స్, రోజుకు ఆడియో మనం అనుకుంటున్నామా, అనుకోగానే మళ్ళీ ఇంకొకటి అసలు అంటే శేఖర్ భాష క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితికి మనమే వస్తున్నాం. అవును. పోనీ తనని అడిగితే తను ఆన్సర్ ఏం చేయట్లేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా మీతో లైవ్ షోకి వచ్చిందని, మార్నింగే మేము బిగ్ బాస్ జరుగుతుంది శేఖర్ భాష తను మాట్లాడుతారు, వేరే ఛానల్స్ లో మాట్లాడింది. మనకు వస్తుందేమో అని అడిగితే ఖమ్మం వెళ్తున్నానని చెప్పింది తను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంత ముందు ఒకసారి మేము అడిగాం ఇంటర్వ్యూ అడిగితే అప్పుడు గుంటూరు వెళ్తున్నా అని చెప్పింది. అప్పుడు మస్తాన్ సాయిని ఆ రోజు అరెస్ట్ చేశారు. అంటే మొత్తం స్కెచ్ ప్లాన్స్ ఉన్నాయి. మొన్న మస్తాన్ సాయి జైలు నుంచి మీకు కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు అందులో ఒక 3 నిమిషాలు ఆడియో విడిచిపెట్టింది ఆమె.
ఎడిట్ చేసింది, ఎడిట్ ఎడిటెడ్ కదా, ఎడిటెడ్. కాదు విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత నేను శేఖర్ భాష పక్కన కూర్చొని ఒరిజినల్ ఆడియో డైరెక్ట్ మేము వినిపించాం ప్రజలకి. అవును. ఓకే. దానిలో కొన్ని లేవు, ఇందులో తీసి అందులో పెట్టింది. ఎందుకు తీసావు నువ్వు? నీకు నిజాయితీ ఉంటే మొత్తం విడిచిపెట్టొచ్చు కదా. అంటే దానిలో కూడా ఎడిటింగ్ చేసి తనకు కావాల్సిందే. ఒరిజినల్ వీడియోలో ఏముందండి? ఒరిజినల్ ఆడియోలో ఈ అమ్మాయి నేను రాను, మొన్న మరి బాధపడుకు, ఇలాంటివన్నీ మాట్లాడుతుంది అవునా? పాపం. అంటే అవన్నీ ఎత్తేసి అసలు అది అంటే ఆ మస్తాన్ సాయి ఏంటంటే చాలా చాలా విషయాలు మాట్లాడాడు. ఇలా చేశారు, అలా చేశారు, అది జరిగింది, ఇది జరిగింది అంటే అవన్నీ తీసేసింది. అంటే మంచి విషయాలు ఈమెకి ఏవైతే బాగుంటాయో అవి మాత్రం పెట్టింది, మిగిలిన పీకేసింది. ఓకే. మిగిలినవన్నీ పీకేసింది. అన్ని పెట్టుకొని చక్కగా 4 నిమిషాల ఎంత ఉంది, 3 నిమిషాలు పెట్టింది, 1.5 నిమిషం లేపేసింది. అందులో కొన్ని ఉన్నాయి అనమాట. అవన్నీ మేము వినిపించాం డైరెక్ట్. ఇందులో ఉండదు, అందులో ఉందని చూపించాం క్లియర్ గా.